ఉన్నారు, జోకులు వేసుకుంటారు వాటి మీద. ఇది డెఫినెట్గా రాజకీయ కేసీఆర్ మీద రాజకీయంగా ఎదుర్కోలేక బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడుతుంటే గిట్టిగాక మీకు జీర్ణించుకోలేక మీకు ఎట్లాగో 420 హామీలు ఇచ్చిండ్రు, వాటిని అమలు చేసే సత్తా లేదు. 6 గ్యారంటీలు అని చెప్పిండ్రు, వాటిని అమలు చేసే సత్తా లేదు మీకు. మీరు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ మీరు నోరు తెరిస్తే ముఖ్యమంత్రి గారు అంటాడు కదా, శ్వేతపత్రం విడుదల చేస్తా, వైట్ పేపర్ రిలీజ్ చేస్తా. మేము అడుగుతా ఉన్నాం ఈ వేదిక నుంచి, మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ 18 నెలల్లో ఎన్ని సంక్షేమ పథకాలు అమలు జరిగినాయి, 6 గ్యారంటీల పైన, 420 హామీల పైన, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల పైన, 2 లక్షల రుణమాఫీ పైన, 15,000 ఇస్తామన్నటువంటి రైతు భరోసా మీద, కౌలు రైతులకు ఇస్తానటువంటి రైతు భరోసా మీద ఎంతమందికి ఇచ్చిండ్రో చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నాం. రైట్, మీకు దమ్ముంటే వైట్ పేపర్ దాని మీద రిలీజ్ చేయండి, వైట్ పేపర్ దాని మీద రిలీజ్ చేయండి. దమ్ము ధైర్యం ఉంటే మేము అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. దద్దమ్మలాగా పారిపోతూ ఉన్నారు మీరు. చేతగాక మేము వేసినటువంటి ప్రశ్నలకు చేతగాక ఇలా మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మాకు మాట్లాడరాకనా? మీ ఆయంలో ఎన్ని కూలినాయి? మీ ఆయంలో ఎన్ని కూలిపోయినాయి? మీ 7 ఏడాదిన్నర పాలనలో సుంక్షాలకు పోలింది, వట్టెంపాగు హౌస్ జలమయం అయిపోయింది, ఎస్ఎల్బీసీ ఖతం అయిపోయింది, మిషన్ అటు పోదు ఇటు రాదు. ఏం చేసిండ్రా మీరు? 20% కమిషన్లు తీసుకునేటువంటి పార్టీ మీది. దేశంలో నెంబర్ 1 స్కాము, కరప్షన్. కాంగ్రెస్ పార్టీ అంటే కరప్షన్, కలెక్షన్ అని దేశమంతా కొట్టుకుంటుంది కదా, మాట్లాడుకుంటారు కదా తెలంగాణ సమాజం అంతా. ఒక బర్త్ సర్టిఫికెట్, నేనే ఎవరో కాదు, ఒక బర్త్ సర్టిఫికెట్ కోసము బర్త్ సర్టిఫికెట్ ఇయ్యమని చెప్తే లంచం ఇచ్చేదాకా ఇయ్యనటువంటి పార్టీ నీది, నీ ప్రభుత్వం. ఒక బర్త్ సర్టిఫికెట్కి లంచం ఇచ్చే వరకు బర్త్ సర్టిఫికెట్ రాసి అయినటువంటి ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం మీది. ఇలా మీరా మా గురించి మాట్లాడేది? 10 సంవత్సరాలు కేసీఆర్ పాలనలో అద్భుతమైనటువంటి పాలన అందించినాం మేము. దేశం నివ్వెరపడేలా, దేశం అబ్బురపడేలా, అరే కేసీఆర్ను చూసి నేర్చుకోవాలనేటువంటి విధంగా కేసీఆర్ పరిపాలించిండు. మిమ్మల్ని చూసి ఈ రాజకీయాలే వద్దురు అని యువత అనుకుంటుంది. ఇలా మీరు మా గురించి మాట్లాడతారు. ఆడోడియోడు జమాయి కేసీఆర్ని తిట్టుడు, కేటీఆర్ గారిని తిట్టుడు, హరీష్ రావు గారిని తిట్టడం. మీరు కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును తిట్టేంత సిపాయిలు కాదు మీరు. మీరు కేసీఆర్ దయ వల్ల, భిక్ష వల్ల ఈ ప్రభుత్వం ఏర్పడింది. కేసీఆర్ ఉద్యమ పోరాటం వల్ల తెలంగాణ ఏర్పడితే కేసీఆర్ దయా దాక్షణ్యాల పైన మీరు ప్రభుత్వంలో ముఖ్యమంత్రులు, మంత్రులు, మీకు పదవులు అన్నీ వచ్చినాయి. కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడిది? మీకు మంత్రులు ఎక్కడి? మీకు మీ షోపుటం అంతా ఎక్కడదా? పొద్దుగాల లేచి మీరు పెట్టుకోవాల్సింది కేసీఆర్ బొమ్మ. రోజు కేసీఆర్ మొక్కి మీ పని స్టార్ట్ చేయండి. ఇంత జ్ఞానం పెరుగుతుంది, ఇంత తెలివి పెరుగుతుంది, మంచి మంచి ఆలోచనలు వస్తాయి. ప్రజలకు ఏం చేయాలి? రోజు మీ జేబులో నింపుకోకుండ్రి. ప్రజలను ఎట్లా సాటిస్ఫాక్షన్ చేయాలి, ప్రజలను ఎట్లా ఆదుకోవాలి. రోజు పేపర్లో చూస్తే ప్రతిరోజు క్రైమే. మీకుందా సోయి? 18 నెలల్లో మొట్టమొదటిసారిగా రివ్యూ, 18 నెలలకు ఎడ్యుకేషన్ శాఖ మీద మొట్టమొదటి రివ్యూ, అది కూడా సగం సగం. ఇంజనీరింగ్ కాలేజీలు ఎట్లా నడుస్తాయి అంటే ఇంజనీరింగ్ కాలేజీలాగా మళ్ళీ వసూలు చేయాలి. విద్యాశాఖ మీద కాదు, ఇంజనీరింగ్ కాలేజీలు. ప్రైమరీ హెల్త్ ఎటుపోయింది, సెకండరీ ఎడ్యుకేషన్ ఎటుపోయింది, ఇంజనీరింగ్ కాలేజీలు అంటే కలెక్షన్. మీరు వాటి మీద రివ్యూ, హెల్త్ మీద రివ్యూ లేదు, ఎడ్యుకేషన్ మీద రివ్యూ లేదు. ఈ రాష్ట్రంలో సంక్షోభమే తప్ప సంక్షేమం లేదు. గాలికి వదిలేసిరు సంక్షేమాన్ని. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, నాయకులకు చిత్తశుద్ధి ఉంటే పాలు లేదో నీళ్ళు లేదో తెలిసిపోయింది. ద్రోహులు ఎవడు, తెలంగాణ వాదులు ఎవడో మళ్ళీ ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు.
దొంగలేవలో దొరలేవలో తెలంగాణ సమాజం తెలుసు. మీరు అబద్ధాలు ఆడినంత మాత్రాన మీరేమో ఎన్ని రోజులు దాచుకున్నా మీ ముసుగు తొలగాల్సిందే. ఇలా కాకపోతే రేపు తొలగిపోతుంది అది. కానీ కేసీఆర్ మీద మా పార్టీ మీద కోపాన్ని ప్రజల మీద రుద్దకండి. చిల్లర వాగుడు వాగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రజల ముందు చులకన కాకండి. పదవులకు ఉన్నటువంటి గౌరవాన్ని కాపాడండి. ఆ కుర్చీలకు ఉండేటువంటి గౌరవాన్ని కాపాడండి. తెలంగాణలో ఒక మంచి వాతావరణం కల్పించండి. రాజకీయాలు అంటే ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. ఒక మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయండి. ప్రజలకు భరోసా కల్పించండి. రైతుకు భరోసా కల్పించండి. విద్యార్థికి భరోసా కల్పించండి. ఒక గర్భిణీ స్త్రీకి భరోసా కల్పించండి. ఒక మహిళకు భరోసా కల్పించండి. మీరు దేని కల్పిస్తుండ్రు? సెక్రటరియట్లో మొట్టమొదటిసారిగా కాంట్రాక్టర్లు లంచం తీసుకుంటుండ్రని ధర్నా చేసినటువంటి చరిత్ర మీ కాంగ్రెస్ హయాంలో. ఇక మీరు మాట్లాడతారు, ఒక ఆయన మాట్లాడతాడు కమిషన్ల కోసమే కాళేశ్వరం కట్టింది. అరే నీ హయాంలో ఎవరు నాగార్జున సాగర్ కట్టిండ్రు, జూరాల ప్రాజెక్టు కట్టిండ్రు, శ్రీశైలం కట్టి మీరెంత తీసుకున్నారా? ఏమరే జ్ఞానం ఉండి మాట్లాడుతుండ్రా? సోయిండి మాట్లాడుతుండ్రా? మీరు మీలాగా ప్రాణహిత చేవెళ్ళు ప్రాజెక్టు మొదలుపెట్టి టెండర్లు విలువకు ముందే 2000 కోట్లు దోసుకొని పోయిన చరిత్ర మాది కాదు. టెండర్లు విలువకు ముందే, డిపిఆర్ రాకముందే జీవో ఇచ్చి 2000 కోట్లు అప్పనంగా ఎత్తుకపోయినటువంటి నీచమైన చరిత్ర మీరా మాకు మాట్లాడేది? అరే మేముండగా 10 ఏళ్లల్లో 60 సంవత్సరాలు వెనుకపోయినటువంటి తెలంగాణను 10 ఏళ్లలో చేసి చూపించినాం. మీ వల్ల, మీ ప్రభుత్వం వల్ల ఈ 18 నెలల్లో 20 ఏళ్ళు వెనుకపోయినా మీరు దిగిపోయే వరకు 60 ఏళ్ళు వెనుకపోతాం. రాసుకోండి, 60 ఏళ్ళు వెనుకపోతాం. మళ్ళా అంటే జనం అనుకుంటున్నారు. కొత్తగా సర్వే వచ్చింది. ఎప్పుడు టీఆర్ఎస్కు ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 100 సీట్లు మేము గెలుస్తాం. గెలిచే దమ్ముందా మీకు? మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు దమ్ము ఉంటే, మీకు ధైర్యం ఉంటే, అరే 18 నెలల నుంచి పంచాయతీ ఎన్నికలు పెడతలేరు. మీరు స్థానిక ఎన్నికలు పెడతలేరు. ఎందుకంటే గెలవరు. డిపాజిట్లు మాకు పోవుడు కాదు ముఖ్యమంత్రి, డిపాజిట్లు మీకే పోతాయి. మీకు అభ్యర్థులు దొరుకుతారేమో, కానీ అధికారం ఉందని దొరుకుతారు, కానీ ఎవడు గెలవడు. రాసుకోండి, రాసిస్తా. మా మీద, మా పార్టీ మీద విమర్శలు చేస్తే డెఫినెట్గా ఎదుర్కొనే సత్తా ఉంది, శక్తి ఉంది. కానీ మేము మీలాగా స్థాయి మరిచి, సోయి మరిచి ఏది పడితే అదే మాట్లాడే కల్చర్ మా పార్టీకి లేదు. మాకో నాయకుడు, మాకో విధి, ఒక విధానము, ఒక సంస్కారము, ఒక పద్ధతిలో పెరిగినామా మా పార్టీ అంటే. మీకు ఢిల్లీలో ఉంటాడు, గల్లీలో ఉంటాడు, మధ్యలో ఉంటాడు. మాకెవరు? మాకు బాసులు, తెలంగాణ బాసులు. మా నాయకుడు కేసీఆర్. మాకు 12 మంది లేరు. అయితే మాకు గల్లీలో ఉన్నారు, లేకుంటే మాకు మా నాయకుడు కేసీఆర్. మీలాగా ఢిల్లీలో వాడు, గల్లీలో వాడు, మధ్యలో వాడు లేడు. మాకు ఏదైనా ప్రజలకే సంజాయిస్తాం. సంస్కారవంతంగా నడపండి గవర్నమెంట్ను. సంస్కారం పద్ధతిగా మాట్లాడండి. పద్ధతి మాట్లాడితే డెఫినెట్గా ప్రజలే సమాధానం చెప్తారు. మీకు చిత్తశుద్ధి ఉంటే 6 గ్యారంటీల పైన, 420 హామీల పైన మాట్లాడండి, వాటిని నెరవేర్చండి, మంచి పేరు తెచ్చుకోండి. అంతేగాని చిల్లర మాట్లాడి పాపం గడుపుకొని 18 నెలల నుంచి పాపమే గడుపుకుంటారు. ఇంకెన్ని రోజులే ముసుగు తొలుగుతుందిగా. ఎన్ని రోజులు గడుపుకుంటారు? దొంగ అన్నటోడు ఎప్పుడైనా దొరకాల్సిందే. అబద్ధం అన్నది ఖచ్చితంగా తెలవాల్సిందే.